హాయ్ అండి. ఈరోజు మీకు పిజ్జా తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక రవ్వ సోడా, ఒక రవ్వ చక్కెర పొడి, ఒక స్పూను బేకింగ్ పౌడరు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా ఫ్లఫీగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నూనె రాసుకొని ముద్దలాగా చేసుకొని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత 3 పార్ట్లుగా డివైడ్ చేసి దాన్ని బాగా ఒత్తుకోవాలి. ఒక పెద్ద చపాతీలాగా. అది ఒక పళ్ళానికి ఆయిల్ రాసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని మీద అది స్ప్రెడ్ అయినాక ఆ చపాతీ ఒత్తుకున్న దాన్ని దాని మీద పెట్టుకొని బాగా అంటించుకున్నట్టు చేసుకోవాలి. తర్వాత ఫోకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ రకంగా దాని మీద టమాటా కెచప్ కానీ పిజ్జా సాస్ కానీ రాసుకోవాలి. తర్వాత వైట్ క్రీమ్ కానీ చీజ్ కానీ పూసుకోవాలి. తర్వాత టమాటా, క్యాప్సికము, ఆనియన్ డెకరేషన్ అది చేసుకోవాలండి. తర్వాత ముందుగా బాండీలో సాల్ట్ వేసుకొని 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని లేకపోతే స్టాండ్ అయినా పెట్టుకొని ఈ ప్లేట్ని దాంట్లో పెట్టుకొని పైన కవర్ చేసేలాగా ఒక మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉంటే పిజ్జా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.